ఆంధ్రజ్యోతిలో మండలిలో తొండి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు ఏకపక్షంగా చేశారనే ఆరోపణ కల్తీ నెయ్యిపై చర్చలో రచ్చ ఇక్కడ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం ఎందుకంటా ఉన్నా అంటే ఏదైతే శాసన మండలిలో తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు అదేవిధంగా హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా వెబ్సైట్లో బయటపడిన తర్వాత దాని మీద 5 రోజుల పాటు వరుసగా చర్చకు అడిగితే చర్చకు నిరాకరించారు. చర్చకి అధికార పక్షం ముందుకు రాల. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 4 గంటల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో కలిపి 11 మంది 4 గంటల పాటు పచ్చి అబద్ధాలు ఒక ద్వేషాన్ని ఏదైతే క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ చేసిన తర్వాత నిన్న శాసన మండలిలో మొన్న ఎప్పుడో బీఎస్సీ సమావేశంలో ఆల్రెడీ 26/2/2026 షార్ట్ డిస్కషన్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ చెప్పారు. చెప్పినటువంటి సందర్భంగా నిన్న మధ్యాహ్నం దాకా జరగనీలా. నిన్న మధ్యాహ్నం ఏదైతే చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బిగిన్ చేసిన ఎమ్మటనే పయ్యావుల కేసు లేచి నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పాడు. అదేంటి మీరు శాసన మండలి వ్యవహారాల మంత్రిగా పనిచేశారు, షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది ఉండదు, ఆ మాత్రం మీకు తెలియదా అని చెప్పి ఏదైతే కొయ్య మోషన్ రాజు గారు శాసన మండలి చైర్మన్ చెప్పినాక వీళ్ళు చర్చను జరగనీయకుండా కేకలు అది ఇదేసి ఏదైతే చర్చ జరగనీయకుండా నిన్న ఏదైతే ముగించేసినటువంటి కార్యక్రమం. ఇప్పుడు తొండాట ఆడింది ఎవరు? దొంగదారిలో ఏదైతే అడ్డదారిలో ఏదైతే మీరు కదా వ్యవహరించింది. ఈరోజు అది చైర్మన్ గారు క్లియర్గా చెప్పారు, అది నాకు సంబంధం లేదు అని చెప్పి. అంటే ఏంటి దాంట్లో దానికి అర్థం? అంటే ఆయన సంతకాన్ని మీరు ఏమైనా ఫోర్జరీ చేశారా, మండలి చైర్మన్ సంతకాన్ని? సో ఇవన్నీ డిస్కషన్కి రావాలి. ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడుతుంటే కనీసం వాళ్ళ ఫేస్ను చూపించట్లేదు, ఓన్లీ ఆడియో విజువల్ వస్తుంది కానీ వీడియో విజువల్ రానియట్లేదు. ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే సీసీ ఫుటేజ్ బయట పెట్టనిమంటే సీసీ ఫుటేజ్ మనం బయట పెట్టాల. మేము వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెళ్ళి ఏదో శాసన మండలి చైర్మన్ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. చర్చ జరుపుదాం, మీరు ఎందుకు భయపడుతున్నారు?